అబ్బాయి నమస్తే. నమస్తే. తమిళనాడులో విజయ్ గెలిచిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు సంబరాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటారు? వాళ్ళకి మైండ్ పోయి సంబరాలు చేసుకోవటమే కానీ రోజా పోయి పెట్టిన కాడ వాళ్ళు గెలిచారా? వాళ్ళు సానీలు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు దేవుడు రావుడు ఈ సన్న మా నేను 30 ఏళ్ళ నుంచి గెలిచినండి నేల గడిచారని ఇంటిళ్ళ పాటు ఏడుస్తున్నారు. ఏడిచాము. ఈ సన్నాసి జగన్ కూడా నాశనం అయిపోయాడు. ఇంకొకటి ఉంది, వాళ్ళు ముగ్గురు కలిసి నాశనం చేశారు ఆంధ్రాని కూడా. ఏడకొచ్చి సన్నాసులు ఏడు నాశనం కాక మళ్ళీ మమ్మల్ని నాశనం చేస్తున్నారు. ఆడ దోచిందల్లా మా దాంట్లో మా తమిళనాడులో దాచిపెట్టుకున్నారు సన్నాసులు అని ఏడవటం తప్పితే ఇప్పుడు 5 ఏళ్ళు అప్పుడు బాగా సంపాదించుకున్నారు కదా, ఇక లేదు సంపాదించడానికి. ఇప్పుడు 5 ఏళ్ళు లేదని ఇక పిచ్చి కోతలని కోస్తా ఉన్నారు. పనికొచ్చే కోతలు ఒకటి లేవు. సబ్జెక్ట్ లేదు. వ్యక్తిగతంగా విమర్శించడం ఎక్కువైపోయింది. రాజకీయంగా విమర్శిస్తే పద్ధతిగా ఉంటుంది. వాళ్ళని చేసుకోవడానికి వీళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది. అది కాకుండా వాళ్ళింటికి వాళ్ళు పోయాడు, వీడింటికి వీడి పోయాడు. పోతారు వస్తారు, దాని గురించి పెద్ద ఇదే ఉంది. ఆడ మరి వాళ్ళు ఆ రంగంగా బాధపడ్డారంటే ఈ ఐదులకు వల్లేగా వాళ్ళు దేవుడు. నేను ప్రచారమే చేయలేదు. ఏదైతే కనుక విజయ్ గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే గెలిచారని చెప్పి రోజే చెబుతుంటే, ఓ పక్కన మీరేమో స్టాలిన్ వాళ్ళకి సపోర్ట్ చేసిందని మీరు చెబుతారు. అసలు అది రోజా గెలవటానికి పోతే గెలిచింది ఏమూరు ఆడ కాదు, ఆడేకి గెలవమురు ఆమె కాదు కదా. ఎక్కడ ఏమి ఉపయోగం లేదు. రోజా ఇక కొద్ది రోజుల్లో లోనం పోయే కడ్డీలు పోవటానికి ఇంకా చంద్రబాబు ఎందుకంటే ఆడాలను లోనేయటం ఇష్టం లేక సమర్థత ఖర్చు పెడుతున్నాడు. కానీ లేకపోతే ఈవెన్ ఎప్పుడూ ఈడ్చుకెళ్ళి లోన పడేయాల్సిన పని కదా. అట్లే ఆ తమిళనాడు కూడా ఇప్పుడు చాలా వచ్చింది. ఆ నాశనం చేసింది జగన్నే, ఇక్కడికి వచ్చి మమ్మల్ని నాశనం చేసింది. చూస్తాం ఇప్పుడు కొత్త కదా. ఆయన కూడా ఒక 5 ఏళ్ళు చూస్తే అర్థమైపోద్ది కదా. జగన్ పాలన, చంద్రబాబు పాలన, కేసీఆర్ పాలన, లేకపోతే రేవంత్ రెడ్డి పాలన, 5 ఏళ్ళ పాలన. పక్క రాష్ట్రాలు ఉన్నాయి కదా, కేరళ కానీ అటు మనకి కర్ణాటక కానీ. వీటన్నిటిని చూసుకొని ఏది బాగుంది అనుకుంటే రేపు జనం వేసారని కాముగా ఓట్లు వేస్తారు. కానీ అంటుంది ఏంటంటే కనుక విజయ్ గెలిచిన దగ్గర నుంచి ఇక్కడ వైసీపీ నాయకులు సంబరాలు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం వల్ల గెలిచాడు అని చెప్పి వీళ్ళు రోజు డబ్బాలు కొట్టుకునే పరిస్థితి ఎలా చూడాలంటారు? వీళ్ళు డబ్బా కొట్టుకున్నంత మాత్రం ఉపయోగం ఏమీ లేదు. ఆడవాడు గెలిచాడు, మాకు కూడా ఏమైనా గెలుపు వచ్చింది అని ఏడుస్తున్నారు. కానీ వీళ్ళు ఎన్ని జన్మలు ఇచ్చినా భూమికి 3 అంగుళాలు ఉండాల్సిందే. 6 అడుగులు రారు. వీళ్ళ వల్ల ఏది కాదు. అన్ని ఇయ్యాట కూడా మరబర పెట్టని దుర్మార్గం పనులు తప్పితే మంచి పనులు చేసి జనంలో సంపద పుచ్చుకుంటూ తెచ్చుకుంటే 4 ఓట్లు వస్తాయి. కానీ వాడిని చంపేస్తాం, వీడిని చంపేస్తాం. ఆ జోగి రమేష్ గారు ఎవడో ఉంటాడు, సన్నాకి ఎదవా, పనికి మాలు ఎదవా, చంపేయాలంటున్నాడు. వాడికి ఏమొచ్చింది? ఎవడో వచ్చాడు, ఎవరడ్డం వచ్చారు? వాడు చంపుకుంటే ఇంటి వాళ్ళు చంపుకోమరు, ఎవరిని ముందు పెట్టించే వాళ్ళు చంపుకోమరు. ఈయనేం చేసి వీళ్ళేం చేశారు? మంచి పని చేసేవాళ్ళని, మంచి పని చేసేవాళ్ళు గొడవలో కొబ్బరికాయలు కొట్టి దేవుడు పూజ చేసినట్టు చేసి వాళ్ళు గెలిపించుకునే ఆలోచన 10 మందికి ఉపయోగపడి చేయాలి. కానీ వాళ్ళందరూ శవాలు ఎత్తుకుంటే శవాల కాడికి పోయి నల్లర దున్నపోతు రకాలైతే వాళ్ళ దగ్గర మానవత్వం ఎడగొచ్చింది. సరే బాబాయ్, ఇప్పుడు మరి నేను రోజా మాట్లాడుతూ అంటుంది ఏంటంటే కనుక విజయ్ విజయ్ రిజల్ట్ వచ్చిన రోజు పవన్ కళ్యాణ్ గారిని మా వైసీపీ కార్యకర్తలు లేపి తన్నారు, ట్రోలింగ్ చేశారు. అది ఆయన బతుకు ఈ రోజు మూలన కూర్చున్నాడు బాగాలేక ఆయన అనే మాట పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంది కదా. మరి పవన్ కళ్యాణ్ అసలు ఎంత డ్యూటీగా ఉంటాడు. అవసరం ఒక మట్లో పార్టీ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను కొత్తగా వచ్చా కాబట్టి ఇప్పుడు సపోర్ట్ ఇస్తా, తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో దిగుతా, అంతేగాని ఇప్పుడు ఒకసారిగా దిగినా నాకు ఇప్పుడు టైం చాలదు కాబట్టి మీతో పాటు సపోర్ట్ చేసి గెలిపించుకుంటాను, తర్వాత చూసుకుందాం అనుకున్న లైన్లో ఉన్నాడు. కానీ అవసరమైతే తగ్గుతా, అవసరమైతే తొక్కేస్తా, 2 చెప్పాడు. తగ్గేకాడ తగ్గుతా, పెరిగేకాడ పెరుగుతా అని మాటలు మొదటి నుంచి వాళ్ళ కార్యకర్తలను కూడా కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తలు అడుక్కునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.
అసలు భాష అంటే కడుపు మండిపోతుంది. ఏం చేస్తారు నాకు ఆమె అనాలనే ఉద్దేశంతో అంటాం కాదు. వాళ్ళు కూజ కోతలో అట్లా కడుపు మడుతుంది అనమాట జనానికి. అంటే జనం ఏంటి 10 మందిలో కూకుంటాం కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకం వింటా కాబట్టి నాకు సంస్కారం ఉంది. నేను ఎక్కువగా ఆడాలి జోలిపోయి మాట్లాడాలన్న ఆలోచన నాకు రాదు, రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆమెవరో మనమెవరు. లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కనుక నారా చంద్రబాబు నాయుడు అంటుంది కదా. అవసరమైతే కనుక మొన్న విజయ్ గెలిచినప్పుడు అంటే విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అప్పుడులో 2 పార్టీలకు సమానమైన సీట్లు ఉన్నప్పుడు ఇద్దరిని వెళ్ళి అవసరమైతే వెళ్ళి కాళ్ళు పట్టుకునేవాడు. మోడీ కాళ్ళు పట్టుకున్న వ్యక్తి కదా చంద్రబాబు నాయుడు అనే మాట మాట్లాడుతున్నాం కదా. అంత అవసరమే లేదు. మోడీ కాళ్ళు పట్టుకునే మోడీ ఎవరు అవసరం వాళ్ళకుంటుంది. వీళ్ళ అవసరం వాడకుండా వాళ్ళ అవసరం వెళ్ళిపోతుంది. అదేమన్నా జగన్గాడి కాళ్ళు పట్టుకుందా, భారత్ కాళ్ళు పెట్టుకుందా, షర్మిలా కాళ్ళు పట్టుకుందా? ఆ రోజు ఎవరు రాజారెడ్డి కాళ్ళు పట్టుకుంది, ఎవరు కాళ్ళు పట్టుకొని ఎందాకెళ్ళింది? ఆ రోజు చంద్రబాబు కాళ్ళు పట్టుకునేక కొన్నాళ్ళు మహిళా మండలి అధ్యక్షురాలు ఏదో చేసినట్టుంది. ఆ రోజు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిందే. జగన్ గారిని రాజశేఖర రెడ్డి గారిని సామాన్యంగా తిట్టిందా? రజనీ కానీ మన లక్ష్మీపార్వతి కానీ శ్యామల ఒక ఆమె ఉంది పక్కనే, ఆమె కానీ వీళ్ళు అసలు ఆ పార్టీలో టీడీపీలో ఉన్నప్పుడు ఎన్ని కోతలు కూర్చోరు. మరి ఇవాళ వాళ్ళు ఎట్లా బెల్లమయ్యారు, వీళ్ళు ఎట్లా సన్నాసి ముళ్ళు తప్పితే మంచిగా బతకాలని నేర్చుకుంటే బాగుంటుంది. ఇంకా 4 ఏళ్ళు రాజకీయంగా ఎదగడానికి బాగుంటుంది. కానీ పిచ్చి మాటలు మాట్లాడి ఉండే కొద్ది నేలగారం ఉందంటే వాళ్ళు పైకి పొట్టి రాలేదు. అలాగే మొన్నటి వరకు దమ్ముంటే ఎంతమంది అయినా కలిసి రండి, సింహం సింగిల్ గా వస్తామని మాట్లాడారు వీళ్ళు. మరి ఇప్పుడు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అని అడుగుతున్నారు. ఎలా చూడాలంటారు వీళ్ళ మనస్తత్వాన్ని? ఒకటి అసెంబ్లీలో రోజా మాట్లాడిన మాటలు ప్రపంచంలో మన ఇండియా కాదు ప్రపంచంలో కూడా నన్ను చేసే రేపు చేసే మొగాడు ఉన్నాడని కాలుతుండే. అంతకన్నా పనిమాలిన మాట ఆడాళ్ళు ఎంత తీసేసింది ఆ మాటలో. ఆడాళ్ళకి సభ్యత లేకుండా వాళ్ళ పొరుగు తీసిన మనిషి. అందుకే ఆమెకు మన ఓట్లు ఎన్ని వచ్చింది డిపాజిట్ రాకుండా ఓడిపోవడానికి కారణాలు అసలు సన్నాసి మాటలు మాట్లాడుతుంది. కాబట్టి ఆమె ఎవరి కాళ్ళు పట్టుకుంటుందా, ఎవరు ఏం చేస్తారా అనేది అసలు ఆ మనిషిని ఆలోచన మనకు చెప్పుకోవడం కూడా మనకి తలకాయ నిప్పిగా ఉంటుంది. ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయండి అనేది సవాల్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఒంటరిగా రాజశేఖర రెడ్డి ఒంటరిగా చేశాడు, అప్పుడు కలిపి చేశాడు కమ్యూనిస్టులతో కలిసి చేశాడు. కేసీఆర్తో కూడా కలిశాడు. 2 మాటలు అటు ఇటు తిరిగాడు. వాళ్ళ ఐదంగా ఈయన మటుగా ఎక్కగాడ. రేపు జయమూరు రేపు ఉందగా 29లో మధ్యలో ఈ ఎన్నికలు ఉన్నాయిగా, స్థానిక సంస్థ ఎన్నికలు. జయమూరు దమ్ముంటే రమ్మను చూద్దాం ఏడ ఎన్నికలుస్తారు. అప్పుడే తెలియదు 2-3 నెలలు పెడుతున్నారు కదా స్థానిక సమయంలో. ఆ రోజు కాదు జాకెట్లో కవర్లు ఉంటే లాక్కెళ్ళి కొట్టి కిడ్నాప్ చేసి రాత పనులు చేసి మండలాలు అవన్నీ గెలుచుకుంది. అందులో లిస్టా పనులు చేయరు. వీళ్ళకి సంస్కారం ఉంది, సిద్ధాంతం ఒకటి ఉంది. వాళ్ళకి పార్టీకి సిద్ధాంతం మొత్తం ఏమీ లేదు కాబట్టి వాళ్ళు అట్లే ఏడుస్తారు.